ఖమ్మం పార్లమెంట్ స్థానంపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. బీఆర్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని గట్టిగానే పావులు కదుపుతుంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలన్న ఆలోచనలో ఉంది అధిష్టానం. చాలా మంది ఆశావాహులు ఖర్చు వేస్తున్నారు. అనూహ్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రేసులో ఆమె పేరు బలంగా వినిపిస్తుంది. ఖమ్మం నుంచి పోటీకి అనుమతి కోరుతూ గాంధీ భవన్ లో ఇప్పటికే దరఖాస్తు సమర్పించారు. ఇందుకోసం ఖమ్మం నుంచి హైదరాబాద్ కు 500 కార్లతో ర్యాలీగా వచ్చారు నందిని. పార్టీ కేడర్ నందిని వైపే మొగ్గు చూపుతుంది. మొదటి ఆప్షన్ గా ఆమె పేరును పరిశీలించాలని కోరుతున్నారు కూడా. పలు భాషల్లో నందినికి పట్టుండడం కలిసొచ్చే అంశంగా చూస్తున్నారు. నాకు పెట్టా ఫోటో కేంద్రంలో జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సీఎం గారు, మన డిప్యూటీ సీఎం గారు వాళ్ళందరూ కోరుకున్నారు. సోనియా గాంధీ గారికి లేకపోతే ప్రియాంక గాంధీ గారు మా ఖమ్మం జిల్లా నుంచి వాళ్ళు పోటీ చేయాలని మా అందరి కోరిక కూడా అదే ఉంది. వాళ్ళు వచ్చి ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేస్తే మేము ఇవాళ నుంచే ఈ పని కూడా స్టార్ట్ చేసేసాము. వాళ్ళ కోసము వాళ్ళకి మేము భారీ మెజారిటీతోని గెలిపించి పార్లమెంట్ కి పంపిస్తాము. మా ఉద్దేశం ఒకటే ఉంది, అక్కడ రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయాలని. కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాం.